స్కిన్ బూస్టర్స్, బోటాక్స్ రికమెండ్ కాదండి, రెగ్యులర్ గా చేస్తాం. ద బ్రాండ్ నేమ్. వాట్ అబౌట్ ద ఫిల్లర్స్? కానీ హ్యాలోనెస్ కానీ ఉంటే సో సార్ మరి స్కిన్ బూస్టర్స్, బోటాక్స్, ఫిల్లర్స్ ఇవన్నీ ఎంతవరకు మీరు రికమెండ్ చేస్తారు? రికమెండ్ కాదండి, రెగ్యులర్ గా చేస్తాం. బొటాక్స్ అంటే ఏంటంటే అది బ్రాండ్ నేమ్. బేసిక్గా అందులో ఉండేది బాటిలినం టాక్సిన్. ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చేసినాయి. బొటాక్స్ అనే కంపెనీయే కాదు, అన్ని కంపెనీస్ లో వచ్చేది అందులో మెడిసిన్ ఉండేది బాటిలినం టాక్సిన్ అంటాం. అది దేనికి వాడతారు అంటే మీకు రింకిల్స్ తగ్గటానికి వాడతాం. ఈ కంటి దగ్గర ముడతలు వస్తాయి కొంతమందికి, ఫేస్ ఇలా టైట్ అయిపోయి ఇలా నాకు పడినట్టు ఇలా ముడతలు పడతా ఉంటాయి. నార్మల్ గా ఉన్నా కూడా ముడతలు కనిపిస్తా ఉంటాయి. నెక్ దగ్గర ఇలా బ్యాండ్స్ ఇలా టైట్ బ్యాండ్స్ లాగా కనిపిస్తా ఉంటాయి. హిప్ మీద కొంచెం లైన్స్ లాగా కనిపిస్తా ఉంటాయి. ఇవన్నీ కొంతమందికి ఇక్కడ ఈ మజిల్ ఎక్కువ ఉండి ఫేస్ ఇంత లావుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మజిల్ లావు తగ్గడానికి కూడా, ఫేస్ సన్నగా కనపడతా కూడా బొటాక్స్ వాడతాం. ఏదన్నా రింకిల్స్ కానీ, ఏదన్నా ముడతలు కానీ, లేదు అంటే ఏదన్నా మజిల్ బాగా లావుగా ఉన్నదాన్ని తగ్గించడానికి కానీ వాడటానికి బొటాక్స్ వాడతాం. వాట్ అబౌట్ ద ఫిల్లర్స్? ఫిల్లర్స్ ఏంటంటే ఏదన్నా ఎంప్టీనెస్ కానీ, హ్యాలోనెస్ కానీ ఉంటే దాన్ని ఫిల్ చేయడానికి ఫిల్లర్స్ వాడతాం. ఆ పేరులోనే ఉంది, ఫిల్లర్ అంటే ఏదైనా పార్ట్ని ఫిల్ చేయడానికి వాడేదాన్ని ఫిల్లర్ అంటారు. హైలరానిక్ యాసిడ్ ఫిల్లర్స్ వాడతాం. డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. హైలరానిక్ యాసిడ్ ఇప్పుడు కంటి కింద సపోజ్ డార్క్ సర్కిల్స్ ఉండి హ్యాలోగా ఉంది, ఇక్కడ ఫిల్లర్ ఇచ్చుకుంటే మంచి హైడ్రేటింగ్ గా ఈ ఎంప్టీనెస్ అని తగ్గి బాగా వస్తుంది. అది కాకుండా చీక్స్ అయ్యి బాగా ఇలా కిందకు వచ్చేసినాయి, నీట్ గా ఈ చీక్స్ అన్ని మంచి పౌటీగా వచ్చి ఇలా పైకి లిఫ్ట్ అవటానికి వాడతాం. చిన్నుకు వాడతాం. ఇప్పుడు ఈ మధ్య చూస్తే అందరు హీరోయిన్స్ చిన్ను ఒకేలాగా ఉంటుంది, ఓవర్ ఫిల్ చేసేస్తున్నారు. ఆ ఫిల్లర్ ఈ జా లైన్ నీట్ గా రావడానికి ఫిల్లర్ వాడతాం. లిప్స్ కి ఫిల్లర్స్ అందరికి తెలిసిందే, లిప్ కి ఫిల్లర్ వాడతాం. నోస్ కి కూడా ఫిల్లర్ వాడతాం. కొంతమందికి నోస్ కొంచెం తప్పిడి, నాకు షేప్ నాకు నచ్చట్లేదండి, నాకు నోస్ షార్ప్ గా కావాలి బట్ నాకు సర్జరీ వద్దు అంటారు. అలాంటి వాళ్ళకి ఫిల్లర్ ఇచ్చి మనం నీట్ గా నోస్ ని బాగా చేసుకోవచ్చు.